బీజేపీ సీనియర్ నేత, ఈ రాజకీయాల్లో కురువృద్ధుడు అయిన మా ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం ద్వారా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకోవటం ద్వారా మొత్తం బీజేపీ శ్రేణులతో పాటు అద్వానీ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇద్దరికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ముందుగా కర్పూరి ఠాకూర్ అంటే ప్రఖ్యాత సోషలిస్టు నాయకుడు, తరువాత ఈ బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయిన కర్పూరి ఠాకూర్కి మరణానంతరం ఈ భారతరత్న ప్రకటించారు. అయితే ఇప్పుడు అద్వానీకి కూడా ప్రకటించడం ద్వారా మొత్తం మోడీ అద్వానీ పట్ల కృతజ్ఞతా భావాన్ని ప్రకటించాడు అనేది అయితే మనం చెప్పొచ్చు. ఎందుకంటే అద్వానీ ఒక దేశ ఆర్థికాభివృద్ధిలో కానీ దేశంలో అంటే దేశానికి బీజేపీ నాయకుడిగానే కాకుండా సీనియర్ ఉత్తమ పార్లమెంటేరియన్గా, తర్వాత మొత్తం ఉప ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా కూడా పనిచేశాడు. ఆయన 6 సార్లు అంటే గాంధీనగర్ నుంచి పూర్తి స్థాయిలో ఓటమి ఎరుగని నేతగా ఉన్నారు. అదీ కాక బీజేపీ ఎదుగుదలలో అంటే జనసంఘ్ నుంచి చూసినట్లయితే జనసంఘ్ నుంచి అద్వానీ, వాజ్పేయిలు ఇద్దరూ కూడా అంటే బీజేపీగా ఏర్పడిన దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో 2 నుంచి మొత్తం అధికారానికి అంటే 2 సీట్లుగా ఉన్న బీజేపీని పూర్తి స్థాయిలో అధికారానికి తెచ్చిన ఘనత కూడా అద్వానీకి ఉంది. ఈ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అయోధ్య రామాలయ నిర్మాణానికి మొత్తం కూడా ఒక పునాది వేసింది అద్వానీ అనేది చెప్పొచ్చు. కోట్లాది అంటే దేశంలో ఉన్న మొత్తం హిందూ బంధువులందరినీ కూడా ఏకం చేసే విధంగా ఈ అయోధ్య రథయాత్రని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రథయాత్రని జరపడం ద్వారా పూర్తి స్థాయిలో అయోధ్య ఆలయ నిర్మాణానికి, బాబ్రీ మసీదు అంటే కూలగొట్టి ఇదంతా మొత్తానికి ఈ ఉత్తేజం రావటానికి, ఉద్యమ స్ఫూర్తికి కూడా అద్వానీ రథయాత్రే ముఖ్య కారణంగా చెప్పొచ్చు. అదీ కాక మొత్తం ప్రధాని మోడీ ఎదుగుదలలో తన శిష్యుడిగా కూడా అద్వానీ మోడీని ప్రమోట్ చేయడం జరిగింది. అయితే 2014లో బీజేపీ అధికారం వచ్చినప్పుడు అద్వానీని ప్రధానమంత్రి చేస్తారు అనే అనుకున్నా సరే అది కాకుండా మొత్తం కూడా పక్కకు పెట్టడం జరిగింది మోడీ. అయితే ఈ మోడీ ప్రధాని అయిన తరువాత అద్వానీని పూర్తి స్థాయిలో పక్కన పెట్టారు అనే అపకీర్తి అయితే ఇప్పటిదాకా మోడీకి ఉంది. ఆయనకి రాష్ట్రపతి పదవిని ఇస్తారని కూడా, ఇవ్వాలి అని కూడా డిమాండ్లు వచ్చినా సరే ఆయనకు కూడా రాష్ట్రపతి పదవిని కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే భారతరత్న పురస్కారాన్ని, అత్యున్నతమైన భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం ద్వారా మోడీ అయితే బీజేపీ శ్రేణులకి ఒక నూతన ఉత్తేజాన్ని అయితే నింపటం జరిగింది. ఎందుకంటే పార్టీ పరంగా వచ్చే లోక్సభ ఎన్నికల ముందు అయోధ్య ఆలయ నిర్మాణమే పూర్తిగా ప్రచార ఆస్తం బీజేపీకి కానుంది. ఆ నేపథ్యంలోనే ఈ అయోధ్య ఆలయ నిర్మాణానికి పూర్తి స్థాయిలో మొత్తం ఉద్యమ నేతగా ఉన్న అద్వానీకి, పార్టీ ఎదుగుదలకు కూడా కృషి చేసిన అద్వానీకి ఈ అత్యున్నత పురస్కారం అనేది ప్రకటించటం అనేది అయితే అటు మొత్తం వాళ్ళ అద్వానీ అభిమానులను మొత్తం కూడా సామాన్య ప్రజానీకంలో కూడా హర్షం వ్యక్తమవుతుంది. అయితే 2015లోనే వాజ్పేయికి అంటే ప్రముఖ అగ్రనేతల్లో, బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన వాజ్పేయికి 2015లో భారతరత్న పురస్కారం ప్రకటించడం మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే అద్వానీకి కూడా భారతరత్న పురస్కారం రావటం అనేది అయితే గొప్ప విషయంగా అయితే చెప్పొచ్చు. ఇదంతా కూడా అంటే మొత్తం కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం కానీ, మొత్తం బీజేపీ ప్రభుత్వంలో బీజేపీ పార్టీ ఎదుగుదలలో కానీ, తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వాల్లో కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకోవటంలో అద్వానీ అయితే చొరవ చూపారు. ఒక ఉక్కు మనిషిగా అంటే పూర్తి స్థాయిలో అన్ని నిర్ణయాలు కూడా ఒక కేంద్ర హోంమంత్రిగా కూడా అద్వానీ తీసుకున్న ఘనత కూడా ఉంది. అంతేకాకుండా అద్వానీకి పక్కన పెట్టారు, అద్వానీకి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు అనే నేపథ్యంలో, ఈ మొత్తం వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల ముందు అయోధ్య ఇష్యూని ఒక ప్రచారస్తంగా వాడుకోవాలని నిర్ణయించుకున్న బీజేపీ దానిలోనే భాగంగానే అద్వానీకి ఈ భారతరత్న పురస్కారాన్ని అయితే ఇచ్చింది. ఏదైనా సరే ఏ ఉద్దేశంతో బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పినా కూడా ఇది ఒక సముచిత నిర్ణయం అనే కూడా మనం చెప్పాలి. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు.
ఎన్నో కష్టనష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడుంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. Email address s4tvnews@gmail.com.